ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 8వ ఆదివారం. ఒకరోజు ఒక రాజ్యంలో రాజు తన కొడుకుకి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అంటే తన తర్వాత రాబోయేటువంటి రాకుమారుడు మరి ఎంత తెలివైనటువంటి వాడో, దానికి యోగ్యుడా కాడా అని పరీక్షించడానికి కొడుక్కి తండ్రి రాజు ఒక పరీక్ష పెడతాడు, పిలుస్తాడు. ఇదిగో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నాకు ఈ లోకములో అసహ్యమైనటువంటిది ఏదైనా ఒకటి తీసుకునిరా అంటాడు. కొడుకు బయలుదేరతాడు, చాలా చోట్లకు వెళతాడు, అన్నిటినీ పరీక్షిస్తాడు, చూస్తాడు. ఏది నా తండ్రికి అసహ్యమైనటువంటిది అని ఆలోచించి వెదకి చివరికి ఒక చిన్న పెట్టెలో దానిని తీసుకుని వస్తాడు. అప్పటికి రాజు మరి అందరి ముందు కూడా కొడుకు జ్ఞానము ఎంత గొప్పదో పరీక్షించాలి కదా, తెలియచేయాలి కదా, నిరూపించాలి. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిపిస్తాడు. చూడండి, నా కొడుకు ఎంత తెలివైనటువంటి వాడు అని. ఆ పెట్టెని తీసుకుని వచ్చి ఆ పెట్టెని తెరిచినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. ఎందుకు తెలుసా? దాంట్లో ఏముంటుంది? ఒక నాలుక. ఏంటి? టంగ్, నాలుక. రాజు ఆశ్చర్యపోతాడు. ఏమిటి, నేను నాకు అసహ్యకరమైనటువంటి తీసుకురమ్మంటే నాలుగు తీసుకుని వచ్చావు? అప్పుడు కొడుకు చెప్తాడు, ఈ నాలుకే ఎన్ని అబద్ధాలాడిందో తెలుసా? ఈ నాలుక ఎంతమంది కాపురాలు కూల్చేసిందో తెలుసా? ఈ నాలుకే భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు పెట్టిందో తెలుసా అని తండ్రికి చెప్పినప్పుడు మెచ్చుకుంటాడు. మరలా అడుగుతాడు తండ్రి, సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు నచ్చినటువంటి తీసుకుని వచ్చావు కదా, మరలా నాకు నచ్చేది తీసుకునిరా అంటాడు. కొడుకు బయలుదేరుతాడు. బాగా ఆలోచించి మరలా ఒక పెట్టెని తీసుకుని వస్తాడు. దాంట్లో తెరిచి చూస్తే ఏముంటుందో తెలుసా? మరలా నాలుకే ఉంటుంది. ఏంట్రయ్యా, నాకు నచ్చంది తీసుకురమ్మంటే నాలుగు తీసుకొచ్చావు, నాకు నచ్చేది తీసుకురమ్మంటే మరలా నాలుక తీసుకొచ్చావు, ఏంటి అంటే అప్పుడు చెప్తాడనమాట, ఈ నాలుక ఒక పునీతుని యొక్క నాలుక, ఒక మంచి వ్యక్తి యొక్క నాలుక. ఈ నాలుకతో ఎన్నో నిజాలు చెప్పింది, ఎంతోమంది కాపురాలని విడిపోయినటువంటి వారిని కలిపింది. అంతా కూడా సత్యమే మాట్లాడేటువంటి నాలుక అని తండ్రికి కొడుకు చెప్పేసరికి మెచ్చుకొని ఆ రాజ్యానికి రాజుని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణం మనం బాగా ఆలకిస్తే నాలుక కోసమే మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుక వల్ల ప్రయోజనాలు, నాలుక వల్ల మనకి కలిగేటువంటి దుస్థితి ఏమిటి, మన యొక్క జీవితం ఎలాగ తయారవ్వబోతుంది, నాలుక వల్ల మనకు వచ్చేటువంటి నష్టాలు ఏమిటో కూడా ఈనాటి వాక్యము మొదటి గ్రంథము మొదటి పట్టణము తెలియచేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటారు కదా, నీ నాలుక బట్టి నీవెవరో చెప్పొచ్చట. నీ గుణము నీ నాలుక బట్టి బయటపడుతుందంట. నీ మాట తీరు బట్టి నువ్వెవరో చెప్పేయచ్చు, నువ్వు ఎటువంటి వాడువో చెప్పేయచ్చట. అవునా కదా? నీ మాట తీరును బట్టి, నీ మనసులో వ్యక్తిత్వము ఎలా బయటపడుతుంది చెప్పండి? నీ మాట ద్వారా తెలిసిపోద్ది అన్నమాట. నువ్వు ఎలాంటి వాడువో నీ నాలుక చెప్పేస్తుంది. ఒకసారి సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము నాటి మొదటి పట్టణం 4వ వచనం చదవండి. ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. 5
కుమ్మరి చేసిన కుండకు పరీక్ష అవసరము. అట్లే నరునికి పరీక్ష అతని సంవాదము. 6. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును గుర్తింపవచ్చును. 7వ వచనం. నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం మనకి సెలవిచ్చినట్లు మన నాలుక బట్టి, మన మాట తీరును బట్టి మన యొక్క వ్యక్తిత్వం ఏమిటో, మన గుణము ఎటువంటిదో బయటపడుతుంది. 6వ వచనంలో చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎటువంటి వాడువో తెలియచేయచ్చు. ఒక్క 5 నిమిషాలు వాడిని నువ్వు ప్రక్కన పెట్టుకొని మాట్లాడిపించుకో, నీకు తెలిసిపోద్ది ఎవరెటువంటి వారో, ఎవరి యొక్క జీవితం ఎటువంటిదో తెలిసిపోతుంది. అందుకని తక్కువ మాట్లాడి పరువు కాపాడుకోవాలన్నమాట. ఎంత మాట్లాడాలి? ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడుకోవాలి. మనకి అనవసరమైనటువంటివి, మనకు సంబంధం లేనటువంటివి, మనకి అదేమిటో తెలియదు, మాట్లాడేయాలంతే. నేను మాట్లాడితే నేను గొప్పోండి అనుకుంటాం మనం. నాకు ఫస్ట్ తెలిసింది, నేను వెళ్ళి కక్కేయాలి, వెంటనే కక్కేయాలంతే, అది తెలియచేయాలంతే. లేకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది, పొంగిపోతుంది. మొన్న మన వాట్సాప్లో పెట్టారనమాట, పోపు గారు చచ్చిపోయారు. ఎంత పాపమో తెలుసా, బ్రతుకున్న ఆయన్ని చంపేశారు. నిజాలు ఏంటో తెలియకుండా వాట్సాప్లో పంపించేశారు. ఇంకా పాపం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో ఉండి. ప్రార్థన చేయండి. అందుకనే మన నాలుక మన కంట్రోల్లో ఉండాలా. నాకు తెలిసింది కదా నేను మాట్లాడేస్తాను, దాని వెనక నిజాలేంటో తెలుసుకోకుండా నేను మాట్లాడేస్తాను. తప్పు, పొరపాటు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ నాలుకకు తాళం వేయాలి. తక్కువ మాట్లాడు, నీ పరువును కాపాడుకో. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము మనకు తెలియచేస్తుంది. నీ మాట తీరును బట్టి నువ్వు ఎంత జ్ఞానవంతుడవో, నువ్వు ఎంత ఉన్నతుడవో తెలియచేస్తుంది. నీ మాట తీరును బట్టి. అతిగా ప్రేలినచో తప్పు దొరలక తప్పదు. మౌనము వహించువాడు వివేకి. మౌనము వహించువాడు వివేకి అంటే తక్కువగా మాట్లాడేటువంటి వాడు, తక్కువగా చెప్పేటువంటి వాడు వివేకి, మహాజ్ఞాని. తర్వాత సామెతల గ్రంథం 17:28 వచనం చదవండి. సామెతల గ్రంథం 17:28. మౌనముగా నున్నచో అజ్ఞుడును విజ్ఞుని వలె చూపట్టును. పెదవులు విప్పనిచో మూర్ఖుడును వివేకి వలె కనిపించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అర్థం అవుతుంది తక్కువగా మాట్లాడితే మనం ఎటువంటి వారమో వాక్యం తెలియచేసింది. ఎక్కువగా మాట్లాడితే మనం ఎటువంటి వారమో కూడా తెలియచేస్తుంది. అందుకని మనకు అనవసరమైనటువంటి మనం మాట్లాడకూడదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకునే మాట్లాడాలి. మనకి తెలిసింది మాత్రమే మాట్లాడాలి, తెలియని దాన్ని కూడా మనము ఉచ్చరించకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మనం చేసేటువంటి భక్తి వ్యర్థము, మనం చేసేటువంటి ప్రార్థన వ్యర్థము. మనం ఎక్కువగా పూజల్లో పాల్గొన్న నీ మాట తీరు బాగోకపోతే వ్యర్థము, నీ భక్తి వ్యర్థము, నీ పూజ వ్యర్థము, నీ ప్రార్థనలు వ్యర్థము. తక్కువగా మాట్లాడు. నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉంది, నువ్వు ఎంత జ్ఞానివో, నువ్వు ఎంత భక్తిపరుడువో తెలియచేస్తూ ఉంది. పునీత జోజప్ప గారు చూడండి, మితభాష, చాలా తక్కువగా మాట్లాడతాడు. అసలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుకి, ఈ లోకానికి రాజు అయినటువంటి క్రీస్తుకి తండ్రి అయినప్పటికీ ఆయన సంభాషణ ఎంత, ఆయన డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి? ఏం ఉండవు, మహా తక్కువ.
ఈరోజు ఆయన్ని ఎంతగా మనము గౌరవిస్తున్నామో చూడండి, ఎంతగా ఆదరిస్తున్నామో చూడండి. ఆయనకి మనం ఎంతగా ప్రార్థన చేస్తాం. తక్కువగా మాట్లాడి, అవసరమైంది మాట్లాడి, మన పరువుని, మన జ్ఞానాన్ని ఈ లోకానికి చూపించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వానికి దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకొనినట్లే. ఆలకించారా? మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడునని నేను ప్రార్థన చేస్తున్నాను, పూజలకు వస్తున్నాను, కానీ నా నాలుకను నేను అదుపులో పెట్టుకోను అని విపరీతంగా మాట్లాడేసామనుకోండి, మీ భక్తి వ్యర్థము, మీరు చేసేటువంటి ప్రార్థనలు వ్యర్థము. అదుపులో పెట్టుకోవాలి మన నాలుకను. అందుకనే మన పెద్దలు అంటారు కదా, టాక్ లెస్ వర్క్ మోర్, అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. మనం అంతా రివర్స్ అన్నమాట. తక్కువ పని చేస్తాం, ఎక్కువ మాట్లాడతాం. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది కదా, మన మాటలు కోట్లు దాటిపోతాయట, మన చేతలు మన ఇంటి గడపలు కూడా దాటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాలుక చాలా ప్రమాదకరమైనటువంటిది. నువ్వు కనుక కంట్రోల్లో ఉంచుకోకపోతే, దాన్ని అదుపులో పెట్టకపోతే చాలా ప్రమాదము జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి నోట్లో పళ్ళకిని దంతాలకిని నాలుగుకి ఒక మీటింగ్ జరుగుతుందంట. దంతాలు అంటున్నాయట, నేను కనుక నిన్ను కరిచానా నాలుగు ఏమైపోతుంది, జాగ్రత్త, నువ్వు ఏదేదో మాట్లాడేవా ఒక తొక్కుతా నిన్ను అన్నదట, దెబ్బకి నలిగిపోతావు, జాగ్రత్త అన్నది. నాలుగు అన్నదట, నేను తొక్కనవసరం లేదు, నా నోట్లో నుండి ఒక మాట దొర్లిందా 32 పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. నేను ఒక్కదాన్నే, మీరెంతమంది? 32 మంది ఏం చేయలేరు. ఒక్క మాట బయటకు వచ్చిందంటే చాలు. తొందరపడి మాట్లాడకూడదు, నాలుకని అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపదేశకుని గ్రంథం ఒకసారి తీయండి, 5వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. తొందరపడి ఏది మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడాలి. ఉపదేశకుని గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. విచారము చెందు కొలది కలలు ఎక్కువగును, మాటలు ఎక్కువైన కొలది బుద్ధిహీనత పెరుగును. మాటలు ఎక్కువైన కొలది మన బుద్ధిహీనత పెరుగును. అంటే మనం ఎంత అజ్ఞానులమో తెలుస్తుంది. మాటలు ఎక్కువైతేని, మన టాక్ ఎక్కువైతేని. అందుకనే అంటారు కదా, థింక్ ట్వైస్ బిఫోర్ యు టాక్. నువ్వు ఏదైనా మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించి మాట్లాడాలట. ఇది మాట్లాడాలా మాట్లాడకూడదా, ఇది అనాలా అనకూడదా అని మన పెద్దలు మనకు తెలియచేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నాలుక మనల్ని నాశనం చేస్తుంది. మన మాట తీరు మనల్ని నాశనం చేస్తుంది, మన పరువు తీసేస్తుంది. మన మాట తీరు మన నాలుకను యాకోబు గారు తెలియచేస్తారు కదా, అది పాపము అంటారు. యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నాలుక నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరము. అదొక దోష ప్రపంచము. నాలుక, మన మాట, అదొక దోష ప్రపంచము, పాపము. దానికి నిలయము మన శరీరమే. ఏం చేస్తాం, తప్పదు మరి. అది మన శరీరమునంతను మలినము చేయును. మన శరీరం అంతటిని కూడా మలినం చేస్తుంది.
మన జీవితము మన సర్వస్వమునకు జీవితం అంతా కూడా అది నిప్పు పెట్టును. అది నిప్పు పెట్టును. ఏది? నాలుక. నాలుక చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటిది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి జీవితము మనం కాపాడాలన్నా, ఒకరి జీవితము పాడు చేయాలన్నా సరే ఈ నాలుకే మనకు సహాయపడుతుంది. ఈ నాలుకే నాశనం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిచ్చు రేగేది కూడా ఇదిగో ఈ నాలుగు బట్టే. కుటుంబాల మధ్య గొడవలు వచ్చేది కూడా ఈ నాలుగు బట్టే. కాముగా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటారా? ఎవరు ఏమి అనరు. అవసరమైంది మాత్రం మాట్లాడితే ఎవరైనా ఏమన్నా అంటారు? అనరు. మనకి అనవసరమైనది, మనకి అసలు సంబంధం లేనిది మనం మాట్లాడేస్తాం, దెబ్బలు కొని తెచ్చుకుంటాం. ఒక వ్యక్తిని పాడు చేయాలంటే చాలా సింపుల్. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలంటే అది చాలా ఈజీ. మనకి మన నాలుక ఉంది కదా, దాంతో మనం ఏదైనా చేయొచ్చు. దాన్ని ఎలాగన్నా టంగ్ ట్విస్టర్ అంటారు, దాన్ని ఎలాగైనా సరే మళ్ళీ చేయొచ్చు, ఎలాగైనా సరే అటు ఇటు తిప్పేయచ్చు మన నాలుక. ఈరోజు వ్యక్తిత్వాన్ని, మనుషుల వ్యక్తిత్వాన్ని చంపేయాలంటే, మనుషుల్ని చంపేయాలంటే గన్ అవసరం లేదు, కత్తి అవసరం లేదు. ఏముండాలి? మన నాలుగు చాలు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. మనిషి వ్యక్తిత్వాన్ని చంపేయడానికి, మనిషిని కూడా కూల్చేయడానికి మనకి ఆయుధాలు ఏమీ అవసరం లేదు. ఒక్క ఆయుధం చాలు, నాలుకనే ఆయుధం చాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని యాకోబు గారు మరలా చెప్తారు, 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానత్వమును ప్రదర్శింపవలెను. మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శించాలి. మనం మాట్లాడేటువంటి మాట అది మంచిదా కాదా, వాళ్ళని హాని చేస్తుందా లేకపోతే వాళ్ళకి మంచి చేస్తుందా ఆలోచించి మనం మాట్లాడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది పడితే అది మాట్లాడకూడదు. అందరికీ అలుపు ఉంటుంది, అలసట ఉంటుంది. మన శరీరంలో అన్నిటికీ అలసట ఉంటుంది, కానీ మనం నడిస్తే మన కాళ్ళకి అలసట ఉంటుంది కదా. మనం ఏదైనా పని చేస్తే మన చేతులకి అలసట ఉంటుంది, మన బుర్రకు కూడా అలసట ఉంటుంది. అలసిపోదా? టయర్డ్, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా, కానీ మన శరీరంలో ఒక్కదానికి మాత్రం అలసట ఉండదు. దేనికి చెప్పండి? నాలుక. అస్సలు ఆడు డెత్ బెడ్ మీద, అంటే చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడాను దేనికి అలసట ఉండదు చెప్పండి? నాలుక మాత్రం అలసట ఉండదు. అది నిజమే. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికి తాళం వేయకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. దానికి కళ్ళెం వేయాలి. దానిని ఏ విధంగానైనా సరే మనం అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మరలా ఇంకొక చిన్న కథను ఆలకించాను. ఏంటంటే, ఈ నాలుగుకి దంతాలకి మధ్య మరలా గొడవ అవుతుందంట. గొడవ కాదు, ఇప్పుడైతే మెచ్చుకుంటున్నదంట. ఏంటి? నాలుక ఈ 32 దంతాలని, పళ్ళని మెచ్చుకుంటుందంట. మీరు నాకు చక్కగా జంతుకులు ఇచ్చినా, ఏమిచ్చినా సరే నమిలి పెట్టి ఒక ముద్దలా చేసి నన్ను మింగేటట్లు చేస్తున్నారు. నేను మీకు ఏదైనా సరే ఒక మేలు చేయాలనుకుంటున్నాను, మీకు మంచి చేయాలనుకుంటున్నాను అని నాలుగు చెప్పిందంట. నువ్వు మాకు చేసేటువంటి మేలు ఒక్కటి చేయి చాలు. ఏంటి? ఎవరి మీద కూడా విరుచుకు పడిపోకో, ఎవరిని కూడా ఒక మాట అనకు చాలు. నువ్వు ఏదైనా ఒక మాట అంటే చాలు, ఆ మాట తిరిగి మాకు ఎలాగొస్తుంది? మేమందరం రాలిపోయేటట్లు చేస్తుందన్న. అది నిజమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు గారు అంటున్నారు కదా, నాలుకకి కళ్ళెం వేయకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3, 4, 5 వచనాలు. గుర్రములు మనకు లొంగి ఉండుటకు వాని నోటికి కళ్ళెములు తగిలింతుము. అప్పుడే ఆ గుర్రములు
మనము అదుపులో ఉంచగలము. ఆ, గుర్రానికి కళ్ళెం వేయడానికి మనందరికీ తెలుసు కదా ఇది. అట్లే అవి మన అదుపులో ఉంచుకోవడానికి వాటికి కళ్ళెం వేస్తాం. అలాగే ఒక ఓడ ఉన్నదనుకొనుడు, అది పెద్దదే కావచ్చు, అది పెనుగాలికి కొట్టుకొని పోవుచున్నను, ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా అది సాగిపోవును. మన నాలుక విషయమును ఇంతియే. అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగుడుకొనుట యందు అది దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవినైనను తగులబెట్టును. సహోదరి సహోదరులారా, ఆలకించాం కదా. మొన్న అమెరికాలో జరిగినటువంటి కార్ చిచ్చు, ట్యాంక్ అంత పెట్రోల్ వేసి తగలబెట్టారా, చిన్న నిప్పురవ్వ అంతే. ఏమవుతుంది? ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా తగలబెట్టేసింది కదా. చాలు, ఎవరినైనా సరే కలపాలంటే ఈ ఒక్క మాట చాలు, కలిపేస్తుంది. ఎవరినైనా సరే విడగొట్టాలన్నా, ఏదైనా సరే మనం రగిల్ చేయాలన్నా, చిచ్చు పెట్టాలన్నా సరే ఒక్క మాట చాలు. అందుకని ఈ నాలుగుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం. మన నాలుకను అదుపులో పెట్టుకుందాం, మన మాట తీరును అదుపులో పెట్టుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుడు మనకు సహాయపడతాడు. ఇక సువిశేష పట్టణంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా చక్కటి మాటలు, మనందరికీ కూడా అవసరం పడేటువంటి మాటలు, మన వ్యక్తిత్వ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవడానికి అవసరపడేటువంటి మాటలు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి లూకా శుభవార్త 6వ అధ్యాయము, లూకా శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం చదవండి. నీ కంటిలోని దూలమును, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును, నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేళ, వేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింప. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బాగా, దూలము అంటే ఇప్పుడు దూలాలు లేవులేండి. పాత ఇళ్ళు ఉన్నప్పుడు ఇంటికి దూలాలు ఉండేవి. అవి ఎంత పెద్దగా ఉంటాయో తెలుసు. నలుసు ఎంత ఉంటుంది? మన కంటికి కూడా సరిగా కనిపించదు, చాలా చిన్నది నలుసు. మన ఇంట్లో, మనలో, మన కంటిలో, మన మనసుల్లో ఇంత పెద్ద పెద్ద దూలాల్ని ఉంచుకొని ఎదుటోడి కంటిలో ఉన్నటువంటి నలుసుని మనం ఏలెత్తి చూపుతామే. అంటే మనలో ఉన్నటువంటి పాపాలు, మనలో ఉన్నటువంటి అనర్థాలు మనం చూపించుకోం, కప్పిపుచ్చేస్తాం. కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదములను మనం వేలెత్తి చూపడానికి అస్సలు వెనకంజ వెయ్యం. ఎవరైనా ఎప్పుడు దొరుకుతాడా అని మనం ఎదురు చూస్తాం. ఎప్పుడు పరువు తీద్దామా, ఎప్పుడు వాడిని కిందకి దించేద్దామా అని ఎదురు చూస్తాం. కానీ మనలో ఉన్నటువంటి తప్పిదములను మనం సరిదిద్దుకోం, మనకు అవసరం లేదు. ఒకసారి రాజుగారి దగ్గర ఒక పేదవాడు ఉన్నాడట. రాజుగారి యొక్క ఆస్థానంలో ఒక పేదవాడు, కరువు వచ్చిందంట, పాపం తినడానికి తిండి లేకపోతే రాజుగారి దగ్గర కోటలో కొంచెం ధాన్యాన్ని దొంగలిస్తాడట. రాజుగారికి ఈ విషయం తెలిసి ఉరిశిక్ష తీయడానికి ఆర్డర్ జారీ చేశాడనమాట. ఉరిశిక్ష పడేటువంటి రోజు వచ్చింది. ఆ రోజు రాజుగారు అడుగుతున్నాడు ఈ దొంగని, ఏమని? ఇదిగో నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పే, ఇప్పుడే నువ్వు చచ్చిపోయే ముందు చివరి కోరిక చెప్పన్నాడట రాజుగారు. అయ్యా, చివరి కోరిక, నా దగ్గర ఒక మహత్తు గల మామిడి విత్తనం ఉంది. అది పున్నమి రాత్రి, అంటే పున్నమి నాడు వేస్తే తెల్లవారేసరికి చక్కటి మామిడిపళ్ళు వచ్చేస్తాయి. దానికి సంవత్సరాలు పట్టవు, ఒక్కరోజు చాలు, తెల్లవారుసరికి మామిడిపళ్ళు వచ్చేస్తాయి అనేసి అన్నాడంట. సరే, ఆ కోరిక తీరుస్తారని
రాజుగారు తన యొక్క ఉద్యానవనంలోనికి తీసుకుని వెళ్ళి ఆ విత్తనాన్ని తీసుకురమ్మన్నాడట. తీసుకుని వచ్చాడు, ఇలా నాటబోతున్నాడట. అప్పుడు గుర్తొచ్చింది ఈ దొంగోడికి, అయ్యో నేను దొంగతనం చేశాను కదా, నేను వేస్తే వస్తుందో రాదో అని భయపడి రాజుగారికి చెప్పాడట, అయ్యా మరి నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను కదా, నేను ఇదిగో ఇది నాటితే రాకపోవచ్చు, ఎందుకంటే నాలో తప్పు ఉంది కాబట్టి, మీలో ఎవరైనా సరే ఒకరు నాటండి అన్నాడట. అప్పుడు రాజుగారు మహామంత్రిని పిలిచాడట, మంత్రి నువ్వు వెళ్ళి నాటు అన్నాడట. అప్పుడు ఒక అడుగు వెనక్కేసాడట మహామంత్రి. ఎందుకు? అయ్యా నేను అప్పుడప్పుడు చిన్న దొంగతనాలు చేశాను మన రాజ్యంలో, నన్ను క్షమించండి, నేను అయోగ్యుడిని, దీన్ని నాటలేను, నేను నాటితే రాదు. సరే, అప్పుడు సేనాపతిని పిలిచాడట, సేనాపతి నువ్వు నాటు అన్నాడట. అయ్యా నేను యుద్ధాలు జరిగేటప్పుడు చాలా అబద్ధాలు చెప్పాను, నేను నాటితే వస్తుందో రాదో అని భయపడ్డాడట. ఇలాగ ఒక్కొక్క మంత్రిని పిలిచి చెప్పేసరికి అందరూ ఒప్పుకున్నారట. ఎవరెవరు ఏం చేశారో అవన్నీ కూడా బయటపడ్డాయట. చివరికి రాజుగారి దగ్గరకు వచ్చిందంట, అయ్యా మీరే మిగిలిపోయారు, రండి ఇప్పుడు మీరు నాటండి అన్నాడట. కొంచెం తడబడ్డాడట. నేను కూడా చిన్నప్పుడు చిన్న దొంగతనాలు, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాడు, నేను వేస్తూ వస్తుందో రాదన్నట్టు. అప్పుడు చెప్పాడట దొంగవాడు, అందరూ తప్పులు చేస్తారు, ఎదుటోని యొక్క తప్పుని వేలెత్తడంలో మనం మొదట ఉంటాం, మన తప్పులు ఏంటో మనం చూసుకోమయ్యా, ఏదో ఆకలి వేసి నేను చిన్న దొంగతనం చేశాను అంతే, దాన్ని మీరు భూతద్దంలో చూసి నాకు ఉరి శిక్షను విధించారు అని చెప్పేసరికి రాజు క్షమించి ఆ వ్యక్తిని తన రాజ్యంలో చేర్చుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏంటో మనం చూసుకోము, మన గతి ఏంటో మన స్థితి ఏమిటో మనం చూసుకోము, కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పును మాత్రం వేలెత్తి చూపడానికి మొట్టమొదట ఉంటాం. అందుకని యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, అది అందరికీ కూడా ఆదర్శమే. పట్టుబడినటువంటి స్త్రీకి అందరూ కూడా రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు చంపడానికి. మీలో ఎవరైనా సరే పుణ్యాత్ముడు ఏ పాపము ఇప్పటి వరకు కూడా చేయనటువంటి వ్యక్తి ఉంటే మొదట రాయిని వేయండి అన్నాడు. అందరూ దొరికిపోయారు, రాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే మన జీవితము పరిశీలించుకోవాలి. ఎవరినైనా సరే ఏదైనా మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించాలి, నేను దానికి యోగ్యుడనా కాదా, ఆ మాట అనడానికి నాకు అర్హత ఉందా లేదా, ఎవరినైనా తప్పులు ఎత్తి చూపడానికి నాకు యోగ్యత ఉందా లేదా, నాకు నోరు ఉంది, నాకు నాలుక ఉంది, నేను మాట్లాడేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు పలికేస్తాను అంటే కుదరదు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని దానికి తగ్గట్లు ప్రభువు ఈరోజు చక్కటి 3 ఉపమానాలు తెలియచేస్తున్నాడు సువిశేషపట్నంలో. ఆ వచనాలు చదువుతాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను, గుడ్డివానికి మార్గము చూపలేడు. చాలు, గుడ్డివానికి మార్గము చూపలేడు. చూపగలడా? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడపగలడా? ఒక తప్పులున్నటువంటి వ్యక్తి ఇంకొక తప్పులున్నటువంటి వ్యక్తిని నడపగలడా? నడపలేడు. రా మన ఇద్దరం తప్పు చేద్దాం అని ఇద్దరు కూడా తప్పులో ఆ బావిలో కూలిపోతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభువు సంఘ కాపరులను ఉద్దేశించి తెలియచేస్తున్నాడు. మీరు సంఘాన్ని నడిపిస్తున్నారంటే మీరు గుడ్డివాలుగా ఉండకూడదు, తప్పులు మీలో ఉండకూడదు, పవిత్రత మీలో ఉండాలి. పెద్దల గురించి తెలియచేశాడు ప్రభువు ఈ మాటలు. గుడ్డివాడిని నడపలేడు. నాయకుల గురించి తెలియచేస్తున్నాడు, ఒక సంఘానికి నాయకుడైనటువంటి వాని గురించి తెలియచేస్తున్నాడు, పాలకుల గురించి తెలియచేస్తున్నాడు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి కూడా ప్రభువు తెలియచేస్తున్నాడు. మీరే గుడ్డోలైతే మీ ఇల్లంతా కూడా చీకటైపోతుంది, మీ పిల్లల్ని మీరు నడిపించలేరు. మీరు తప్పు చేస్తూ మీ పిల్లల్ని బాగు చేయాలనుకుంటే చెయ్యలేరు. మనల్ని తిరిగి వేలెత్తి చూపుతారు తర్వాత. ఇది నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఆలకించినటువంటి చిన్న కథ. మరి
జరిగిందో లేదో తెలియదు కానీ ఒకసారి గాంధీ గారి జీవితంలో, మహాత్ముడు గాంధీ గారి జీవితంలో ఆయన దగ్గరికి ఒక తల్లి చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చి గాంధీ గారు చెప్తుందంట, అయ్యా చూడండి, వీడు నీ ఎంత చెప్పినా ఎంత కొట్టినా ప్రతిరోజు బెల్లం తింటున్నాడు, అయ్యా షుగర్ తింటున్నాడు, వీడిని మానిపిద్దామని చూసినా సరే మాండవలేదు, వీడికి బుద్ధి చెప్పండి అన్నదట తల్లి. అప్పుడు ఆ గాంధీ గారు అన్నారట, అమ్మా నువ్వు వెళ్ళి వారం రోజులు తిరిగిన తర్వాత తీసుకుని రా అన్నాడట. అప్పుడు ఆ తల్లి వారం రోజులు అయిన తర్వాత తీసుకుని వచ్చిందంట పిల్లవాడిని. అప్పుడు గాంధీ గారు వాడికి బుద్ధి చెప్పారట, రే నువ్వు ఇలాగ ఉండకూడదు, ఇలా తినకూడదు, నీ ఆరోగ్యం పాడైపోద్ది అని గాంధీ గారు బుద్ధి చెప్పారట. అప్పుడు తల్లి అడిగిందంట, అయ్యా ఏ మాటలు వారం క్రితం చెప్పచ్చు కదా, నువ్వు వారం రోజులు తిరిగి వచ్చిన తర్వాత చెప్పడం ఏంటి? అప్పుడు గాంధీ గారు అన్నారట, నేను కూడా షుగర్ బెల్లం తినేటువంటి వాడిని, నేనేదో మార్చుకొని నా జీవితం మార్చుకొని ఆ తప్పు నేను చేయకుండా ఉంటూ వాడికి బుద్ధి చెప్పగలను, కానీ ఆ తప్పే నేను చేస్తూ ఒరే నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా ఉండకూడదు అంటే బాగుంటుందమ్మా. అందుకని గుడ్డివాడిని మార్గము చూపగలడా? నడపలేడు, మార్గం చూపలేడు. తనను తాను మార్చుకొని, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పవిత్రుడినా, నేను యోగ్యుడినా, నేను దానికి అర్హమైనటువంటి వాడినా అని అనుకొని ఒక మాట మన నోటి నుండి రావాలా. మనలో పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి, మనలో వేలెత్తి చూపేటువంటి దోలాల్లాంటి పొరపాట్లు, ఆ తప్పిదములు, పాపాలు ఉంటాయి. అవేమీ చూడకుండానే ఎదుటోని గురించి మనం మాట్లాడేస్తాం, వాళ్ళని చిన్నపుచ్చడానికి చూస్తాం. అందరిలోనూ తప్పు, పొరపాటు. మనం ఏదైనా సరే కరెక్ట్ చేయాలంటే ప్రభు చెప్పారు కదా, వ్యక్తిగతంగా, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా, అందరిలోనూ కాదు, వేలెత్తి చూపడం కాదు, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మారేటట్లు మనం చూడాలి. తర్వాత వచనం లూకా శుభవార్త 6:40. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అంటే గురువుకి మించిన శిష్యులు ఉంటారా? ఎందుకు అవరు? అవుతారు. గురువుకి మించిన శిష్యులు అవరా? అవుతారు. అంటారు, గురువుకి మించిన శిష్యుడు రా నువ్వు అంటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువుకి మించిన శిష్యుడు ఉండకపోవచ్చు, కానీ వాక్యం మనకి సెలవిస్తుంది ఏమిటంటే, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. వాక్యము మన గురువుల్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తుంది. నువ్వు ఉపాధ్యాయుడు కావచ్చు, నువ్వు సంఘ కాపరివి కావచ్చు, నువ్వు కుటుంబంలో ఒక తండ్రివి కావచ్చు, నాయకుడువు కావచ్చు, నిన్ను ఆదర్శంగా ఒక మాదిరిగా చేసుకొని నిన్ను ఎవరైనా అనుకరించడానికి ప్రయత్నం చేయగలరా? నువ్వు ఆ విధంగా ఉండగలవా? నువ్వు దానికి యోగ్యుడివేనా? నిన్ను అనుసరించాలి అంటే నీలో ఆ గొప్ప గుణాలు ఉన్నాయా? అందుకని ప్రభు అన్నాడు కదా, గురువులకి గురువు ఆయన. ఆ మాటలు ఆయన తప్ప, ఆ గురువు తప్ప మరెవరు చెప్పలేరు, ఏ గురువు అయినా చెప్పలేరు. ఏమిటన్నారు ప్రభువు? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం చదవండి. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు, ఆలకించండి, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు. గురువులకి గురువు క్రీస్తు ప్రభువు. గురువులకి గురువు అయినటువంటి వాడే చెప్పగలడు, మీరు నా నుండి నేర్చుకునండి అని చెప్పగలరు. ఈనాటి ఉన్నటువంటి గురువులు ఎవరైనా కావచ్చు, ఈ మాట చెప్పగలమా? మీరు నా నుండి నేర్చుకుంటారా, నేను ఎంత మంచోడినో, నేను అసలు తాగుబోతుని కాదు, సిగరెట్లు కాల్చను, నేను అసలు తిరుగుబోతుని కాదు అని ఏ గురువు అయినా సరే చెప్పగలరా? ఏ గురువు అయినా సరే, ఏ రంగంలో ఉన్న గురువు అయినా సరే, ఉపాధ్యాయుడైనా, నాయకుడైనా, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా,
గుడిలో ఉన్నటువంటి గురువు అయినా సరే చెప్పగలరా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం గొప్ప గురువులుగా ఎంచుకోవడం కాదు, కానీ మనం ఎప్పుడైతే ఒకరికి సుమాతృకగా ఉండగలమో, ఒకరికి ఆదర్శంగా ఉండగలమో, మన జీవితాన్ని ఒకరు అనుసరించగలుగుతున్నారంటే అప్పుడు మనము గొప్ప గురువులుగా భావించుకోవాలి. అందుకని గురువుకి మించిన శిష్యుడు అవ్వాలి. ఎవరు అవ్వలేము, కానీ అవ్వాలి. అదే ప్రభువు కోరిక. మీరు నా నుండి నేర్చుకునుడు. పౌలు గారు కూడా అంటారు, గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఆయన నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఎక్కడి నుండో తెలుసా? ఈ లోకం నుండి కాదు. 1వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనిషిని వద్ద నుండి పొందలేదు. ఎవరును దానిని నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరిచెను. ప్రభువు ఈ పౌలు గారు నేర్చుకున్నదంతా ఎక్కడి నుండి? యేసుక్రీస్తు దగ్గర నుండి, గురువుల నుంచి నేర్చుకున్నాడు. క్రీస్తు అనే గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. దానినే మీకు బోధిస్తున్నాను. ఆయనను సుమాత్రికగా మనం తీసుకోవాలని పౌలు గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక చివరిగా 3వది లూకా శుభవార్త 6:43 వచనము. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. చెట్టు మంచిదైతే దాని పండ్లు కూడా మంచిగా ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు మంచి నడవడికతో ఉంటే పిల్లలు కూడా అలాగే ఎదుగుతారు. అలాగే కూడా తీర్చిదిద్దాలి. చెట్టు మంచిదైతే కాయ మంచిదవుతుంది, పండ్లు మంచివి అవుతాయి. దీని గురించి మనకి ఎక్కువ ప్రసంగం ఏం అవసరం లేదు, మనందరికీ తెలిసినటువంటిదే. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం. మన నాలుకను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకుందాం. తెలిసింది కదా, నాకు తప్ప ఎవరికి తెలియదు, నేను మొట్టమొదటి చెప్తే చాలు మహాజ్ఞాన్ని అనుకుంటారు. తప్పు, పొరపాటు. తర్వాత మన జీవితం ఎలా ఉంది, నాకు నేను పరిశీలించుకోవాలి, నాకు నేను సరిదిద్దుకోవాలి. ఎవరినైనా ఏదైనా మాట అనే ముందు నేను దానికి యోగ్యుడునా కానా అని పరిశీలించుకొని ఏదైనా మాట అనడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. పైకి లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును